నమస్కారం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. తెలుగు మీడియా రంగంలోనే మొట్టమొదటిసారిగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత్ టుడే. కేరళలో ప్రసిద్ధిగాంచిన మంగళ ప్రశ్న మార్గం ద్వారా మనకి జాతకపరంగా ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తించడానికి మనతో పాటు రాజ్ గురు గారు ఉన్నారు. మరిన్ని విషయాల్ని రాజ్ గురు గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలని ఒక్కటే ప్రశ్నతో నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే రాజ్ గురు గారు. నమస్తే అమ్మా. ఓం గంగణపతే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుగారు మనతో మాట్లాడడానికి మొదటగా కాలర్ రెడీగా ఉన్నారండి. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, నా పేరు ధర్మవతి, విశాఖపట్నం నుండి చేస్తున్నాను. ఓకే ధర్మవతి గారు, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించేనమ్మా. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక్కటే ప్రశ్న సూటిగా అడగండి. ఓకేనమ్మా. మా హస్బెండ్ చనిపోయలేదు. నేను నాకు పిల్లలు ఉన్నారు 4 గానీ మాకు పిల్లలకి జాబులు లేవు. మాకు స్థలాలు కబ్జా చేస్తారమ్మా, మాకు అమ్మిన వాళ్ళే. అందుకని వస్తాయి రావా అనేసి మా దగ్గర పట్టాలన్నీ ఉన్నాయి. అంటే మీ స్థలం అనేది మీకు సొంతం అవుతుందా లేదా అని అంతేనండి. ఓకే అండి, అది మీ పేరు మీదే ఉందా? మా పేరు మీదే ఉన్నాయండి, అన్నిట్లోనే ఉన్నాయి, రికార్డులో అన్నిట్లో ఉన్నాయి, మాకు ఇవ్వట్లేదు. ఓకే అండి, ధర్మవతి గారు మీ రాశి నక్షత్రం చెప్పండి. నా రాశి కన్యా రాశి, నక్షత్రం అష్టా నక్షత్రం మొదటి పాదం అమ్మా. అష్టా నక్షత్రం మొదటి పాదం. అష్టా నక్షత్రం మొదటి పాదం ధనుసు రాశి. కన్యా రాశి. కన్యా రాశి 1/9/1962 అమ్మా. హస్త నక్షత్రం కన్యా రాశి. ఓకే అండి, ధర్మవతి గారు గురువు గారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. చాలా బాధల్లో ఉన్నాను. అమ్మా నమస్తేనమ్మా. నమస్తే అండి. కొంచెము ఇబ్బందికరమైన ప్రశ్న. మీ యొక్క ఇల్లు స్థలము అనే ప్రశ్న ఏం అడుగుతున్నారో దానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే ప్రశ్న ఇది. మీరు కొంచెము డబ్బుతో కూడి ఖర్చుతో కూడిన పనే విషయం ఇక్కడ. ఒకటి లగ్నంలో రాహు, అలాగే చతుర్థంలో మాంది. ఈ విషయానికి ఒక 10,000 అఘోరాస్త్ర జపాలు జరిపించండి. కొంచెము మట్టి తీసుకుని రండి ఇంటికి, దాన్ని కలశంలో పెట్టి, అంటే ప్లేట్లో ఆ మట్టి పోసి పైన కలశం పెట్టేసి నీళ్ళు అంటే బ్రాహ్మణుల ద్వారా ఎంత చేయించండి. ఒక 10,000 అఘోరాస్త్ర జపాలు జరిపించండి. అఘోరాస్త్ర జపాలు జరిపించి మళ్ళీ అక్కడే అదే స్థానంలో పోసిరండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఇంకా 2 నెలలు కావాలి. అప్పుడు ఆ స్థలము మీకు మీ అధీనంలో వచ్చేస్తుంది. మీరు సొంతానికే మంచిగా శుభ్రంగా వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఈ ఇబ్బంది మాత్రము, అంటే ఈ దోషం మాత్రము ఖచ్చితంగా నివారణం చేసుకోవాల్సిందే. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు సుగుణ అండి. సుగుణ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి కోసం అండి. అమ్మాయి పేరు చెప్పండి. ప్రతిభ. ప్రతిభ. ఓకే అండి, ప్రతిభ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. అమ్మాయికి వివాహం ఎప్పుడు అవుతుంది? ఓకే అండి, వివాహ ప్రయత్నాల్లో ఉన్నారా? అవునండి, 2 సంవత్సరాలు చేస్తున్నాం కానీ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. సింహరాశి పుబ్బా నక్షత్రం 3వ పాదం. సింహరాశి పుబ్బా నక్షత్రం 3వ పాదం. ఓకే అండి, రాజ్గురు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. భారత్ టుడే చూస్తూ ఉంటారా? చూస్తుంటామండి. ఎక్కువగా ఏ ప్రోగ్రామ్ చూస్తుంటారు? సాటర్డే వస్తుంది కదా, సండే సాటర్డే. ఓకే, రాజయోగం చూస్తూ ఉంటారు అయితే. ఓకే అండి. అమ్మా నమస్తేనమ్మా. నమస్కారం గురుగారు. అమ్మాయి వివాహం గురించి ప్రశ్న అడుగుతున్నారు. ఇంకా 2 నెలలు అయిన తర్వాత అమ్మాయికి మంచి ఒక వివాహ యోగం వచ్చేస్తుంది. సప్తమంలో గురుడు అంటే వివాహానికి చాలా మంచి యోగం అన్నమాట. ఎలాంటిది ఏమీ ఆలోచన చేయకండి, ఏం కాదు. ఆగస్టు 12 అయిన తర్వాత మీరు వెతకండి, శుభ్రంగా పెళ్లి అయిపోతుంది తప్ప మళ్ళీ ఇంకేం చేయొద్దమ్మా. మీరు ఎలాంటి ఇది కాదు. లగ్నాధిపతి సప్తమంలో వచ్చాడంటే మంచి యోగం ఇది, అంటే వివాహానికి చాలా బలమైన యోగం. ఏమి ఆలోచన చేయకండి, అది ఒక్కటే. మీరు 2 నెలల వరకు ఆగాల్సిందే, ఏం ప్రయత్నాలు వద్దు. ఇంతవరకు ఏముండేనో అంటే తక్కిన దోషాలని ఎలాంటివి ఏముండేనో అలాంటివన్నీ
ఇవి అయిపోతున్నాయి, దానికి అలా ఇప్పుడు యోగం లేదు అంటే వివాహానికి మంచి యోగం వచ్చేస్తుంది, తర్వాత మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు, చూడొచ్చు. ఇది బాగుందమ్మా. ఎలాంటి పరిహార ఉపాయాలు వద్దు. శుభం. అలాగే మనం మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చెప్పండి మీ పేరు? మా అబ్బాయి పేరు అనిల్ శివకుమార్ అమ్మా. అనిల్ శివకుమార్. అనిల్ శివకుమార్. ఓకే అండి. ఆ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. అదే జాబ్ గురించి తెలుసుకుందామని ఇంతకు ముందు చేశాడు, ఆగిపోయింది. ఏంటయిందో కనుక్కుందాం, మళ్ళీ ఆగిపోయింది. ఓకే అండి. బాబు ఒక రాశి నక్షత్రం చెప్పండి. తెలుసమ్మా, మా మగ నక్షత్రం 4వ పాదం. మఖా నక్షత్రం 4వ పాదం. రాశి సింహరాశి. 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 డేట్ ఆఫ్ బర్త్ అనిల్ శివప్రసాద్. అనిల్ శివకుమార్. శివకుమార్. అనిల్ శివకుమార్. మఖా నక్షత్రం 4వ పాదం. సింహరాశి. ఉద్యోగం గురించి డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటారా? డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి. రాశి నక్షత్రం చెప్పారు కదా, అలాగే పేరుని బట్టి గురువు గారు చూస్తున్నారు, మీకు పరిష్కారం కూడా తెలియజేస్తారు. మీరు ఉద్యోగం గురించి అడిగారు కదా. ఓకే అండి, గురువు గారు పరిష్కారం తెలియజేస్తారు, వినండి. స్వామి నమస్తే. నమస్తే గురూజీ. ఇప్పుడు అబ్బాయి గురించి ఉద్యోగము చింతన ప్రశ్న. లగ్నాధిపతి ఇక్కడ కూడా ఉద్యోగానికి కూడా ఇంకా ఒక 3 నెలలు ఆగండి. 3 నెలల వరకు ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఫలితము రాదు, అలాంటి యోగం ప్రశ్న. అలాగే మీకు కొంచెము ఈ ఇబ్బందిని అధిగమించడానికి చిన్న పరిహార ఉపాయం అంటే అబ్బాయి ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేస్తూ రావాలి. అది ఒక్కటే చేయమనండి చాలు, ఇంకా ఏం అవసరం లేదు. లగ్నాధిపతి దశమంలో వస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం లభిస్తుంది అని అర్థం. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు నాగభరణి కిరణ్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నాగభరణి కిరణ్. నాగభరణి కిరణ్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ ఉద్యోగం కోసం అంటే సంవత్సరం నుంచి జాబ్ లేదు, చూస్తున్నాను. ఓకే, అంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? లేదు, ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్ 1 ఇయర్ నుంచి ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. ఓకే అండి, గురువు గారు చెప్తారు. మీరు మీ రాశి నక్షత్రం చెప్పండి. నాది భరణి నక్షత్రం, మేషరాశా? ఓకే అండి, భరణి నక్షత్రం, మేషరాశి, నాగభరణి కిరణ్. ఓకే అండి, గురువు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. దశమాధిపతి షష్టమంలో, దశమాధిపతి తృతీయంలో ఈ మిథున లగ్నానికి స్వామి ఇక్కడ కూడా ఇంతే ప్రశ్న. కొంచెం ఇబ్బందికరంగా రోజు పుట్టకు అక్కడ లేకుంటే ఆడపిల్లలు మీ ఇది తల్లి అలా ఎవరైనా ఉంటే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీకు ఇబ్బందిగా ఉంటే పుట్టకు పాలు పోసిరండి. మీకు ఆలోచనలు మరి టెన్షన్లు ఎక్కువ అవుతున్నాయి, ఇది తప్ప మళ్ళీ వద్దు, ఏమొద్దు. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక నెల, మహా అంటే ఒక నెల అయిన తర్వాత మీకు ఇమీడియట్ చాలా అతి త్వరలో ఉద్యోగము ప్రాప్తి. మీరేమో భయపడొద్దు, ఎలాంటి ఆందోళనలు వద్దు, ఏమి కాదు స్వామి. మంచి మీకు ఇది వస్తుంది, ఏమంటారు, ఉద్యోగం ప్రాప్తించే యోగం. మీరు ఎలాంటిది అనుకుంటున్నారో అలాంటిదే దొరికిపోతుంది. కానీ ఇంకొక నెల 15 రోజులు అయితే చాలా, అలాంటి దాంట్లో యోగం వచ్చేస్తుంది స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు వచ్చేసి కైలాష్ అండి. కైలాష్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలని దాని గురించి బాగా లాస్ అయిపోయినా నేను ఈ మధ్య. ఆల్రెడీ వ్యాపారం చేస్తూ ఉన్నారా? లేదండి, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. నా ఉద్యోగం లేదు, నా వ్యాపారం లేదు, చేతిలో డబ్బులు పరేషాని బాగుంది, ఇబ్బంది. ఓకే అండి, మీకు ఉద్యోగం చేస్తే మంచిదా లేక వ్యాపారం అనేది మంచిదా అనేది గురువు గారు చూస్తారు. మీ రాశి నక్షత్రం చెప్పండి. రాశ మిథున రాశి అండి. కైలాష్ కదా? అవును, కైలాష్. మిథున రాశి, పునర్వసు నక్షత్రం, పునర్వసు నక్షత్రం, మిథున రాశి, కైలాష్.
అవునండి. ఓకే అండి, రాజ్ గురువు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అవునండి. స్వామి నమస్తే. నమస్కారం మీరు ఒక విషయం ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, మీరు ఉద్యోగం ఎంచుకోవడము చాలా మంచి పద్ధతి విషయం. వ్యాపారానికి చాలా ఆస్కారము తక్కువ, ధనము నిలబడదు. ఖచ్చితంగా అయినంత మట్టుకు తృతీయాధిపతి లాభంలో ఉన్నా కూడా మీకు అధిక నష్టాలు జరిగే ప్రయత్నము. ఎందుకంటే ధనస్థానములో రాహు నిలకడగా ఉండదు. 8వ స్థానంలో లగ్నాధిపతితో పాటు కేతు. లేని అనర్థాలకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం విషయం. స్వామి ఖచ్చితంగా మీరు శుభ్రముగా ఉద్యోగం అనేది వెతుక్కోండి. ఈ నెల 30 తారీఖు అయిన తర్వాత, అంటే 1వ తారీఖు 2వ తారీఖు నుండి, జూలై 1 నుండి మీకు మంచి దశమాధిపతి దశమాన్ని చూస్తే ఆ యొక్క దశమ ఫలము అంటే ఉద్యోగ ఫలం అనేది ఇస్తాడనమాట. మీరు అంతవరకు ఇంకొక 5 రోజుల వరకు, 4 రోజుల వరకు ఆగండి. అయిన తర్వాత బలంగా ప్రయత్నించండి. మీకు ఉద్యోగం చేయడమే శ్రేయస్కరము. అదే చేయండి స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. శ్రీదేవి అండి. శ్రీదేవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి. మీ వారి పేరు? సాయి కార్తిక్. సాయి కార్తిక్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆయనకి సెటిల్మెంట్ ఏం లేదండి, ఇప్పటి వరకు ఉద్యోగం ఏం లేదు. ఓకే అండి, స్థిరమైన ఉద్యోగం అనేది ఎప్పుడు దొరుకుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? స్థిరమైన ఉద్యోగం, బిజినెస్ అసలు ఎలా ఉంటుంది అని జాతకం అనేది. ఓకే అండి, మీ వారి యొక్క రాశి నక్షత్రం చెప్పండి. ఇటుక నక్షత్రం 3వ పాదం, వృషభ రాశి. 3వ పాదం వృషభ రాశి. సాయి కార్తిక్. అవునండి. సాయి కార్తిక్, కృతిక నక్షత్రం 3వ పాదం వృషభ రాశి. ఓకే అండి, రాజ్ గురువు గారు చూసి పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. ఇక్కడ సింహలగ్నము, లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు. దశమాధిపతితో పాటు అంటే వెతుకుతున్నారు, కష్టపడుతున్నారు, ఎక్కడ జీవితం అనేది నిలకడగా ఉండదు లేదు అని విషయం. రాహు సర్పదోషాల వల్ల వచ్చిన విషయాలంటే అది. కాబట్టి ఎంత సర్పానికి మీరు ఈ భూమండలం నిలబడిందే సర్పం పైన, అంటే ఆదిశేషుని పైన. అంటే ఈ యొక్క భూమి పైన ఉండడానికి అర్హత ఉండాలి అంటే రాహు దోషం ఉండకూడదు, అలాంటి విషయం. కాబట్టి ఎంత రాహుకు రోజు ఆ లగ్నాధిపతితో పాటు దశమాధిపతి ఉన్నాడు, అంటే శుక్రుడు స్త్రీకారకుడు. కాబట్టి అమ్మవారి టెంపుల్ ఆలయానికి రోజు, దుర్గా అమ్మవారి టెంపుల్కు రోజు వెళుతూ రమ్మనండి. అలాగే దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే కూడా, ఇది బుధవారం చేసిన ఇబ్బంది లేదు, శనివారం చేసిన ఇబ్బంది లేదు. కానీ ఇవి 2 మాత్రము పరిహారాలు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ రమ్మనండి. ఎందుకంటే రాహు దోషం వలన జీవితము ఒక నిలకడగా నిలబడదు. అతంత్రముగా ఎప్పుడు ఏమైపోతుందో, ఆ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనేంత మట్టుకు రాహు కల్పిస్తాడు. ఆ రకంగా వచ్చే యోగం. కాబట్టి ఆ రాహు దోషము సరిగ్గా సవ్యంగా పోతే, అంటే మీకు వీలుంటే, ఆస్కారము పరిస్థితులు ఉంటే ఖచ్చితముగా సర్పశాంతిని జరిపించుకోండి. ఇది చాలా ఉత్తమమైన పరిహార ఉపాయం. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు? నా పేరు పూర్ణచంద్రరావు అండి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇది మా నాన్నగారు ఒక స్థలం దగ్గర మోసపోయారండి, అది వస్తుందా రావట్లేదని. స్థలం ఎవరి పేరు మీద ఉందండి? మా నాన్నగారి పేరు మీద ఉందండి. నాన్నగారి పేరు చెప్పండి. అర్జున్ రావు అండి. అర్జున్ రావు. అవునండి. ఓకే అండి, నాన్నగారి యొక్క రాశి నక్షత్రం చెప్పండి. రాశి నక్షత్రం తెలియదండి, అతను మకర రాశి నక్షత్రం తెలియదు, అప్పుడు రాయలేదు మాట. ఓకే అండి, పర్వాలేదు. అర్జున్ రావు గారి పేరు మీద చూస్తారు. ఆ స్థలం అనేది ఇప్పుడు స్థలం మీకు చెందుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే యాక్చువల్ గా ఏంటంటే మా చిన్నవన్న అబ్బాయి 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇచ్చి రాయించుకున్నాడు మాట.
కనక రిజిస్ట్రేషన్ చెప్పేసి అది రాయించుకున్నాడు. ఓకే అండి, అది మీకు అది సొంతం. మరి మాకు వస్తుందా రావట్లేదా? ఓకే అండి, వాళ్ళు రాజ్గురు గారు వాళ్ళు సగం తెలియజేస్తారు. వాళ్ళు సగం ఇస్తానంటున్నారు. సగం మాకెళ్ళి మా ఆర్ట్స్ మాకు ఇవ్వండి అంటున్నాం అన్నమాట. ఓకే అండి, రాజ్గురు గారు తెలియజేస్తారు, మీరైతే శ్రద్ధగా వినండి. స్వామి, ఈ విషయంలో మీరన్నట్టు ద్విస్వభావ లగ్నము, సగము వచ్చే యోగము ప్రశ్ననే, ఏమనుకోవద్దు. స్పష్టంగా కనపడే యోగం అంటే చతుర్థాధిపతి వ్యయంలో ఉన్నాడు, అక్కడ పరివర్తన యోగం సగము, హాఫ్, ఇది వచ్చే ప్రశ్న. ఈ దానికి కొంచెం ఆలోచన చేయాల్సిందే. ఇది ఏ రకమైన ఇది లేదు, ఏమంటారు పరిహారాలు అది చూసుకునే విషయం లేదు. హాఫ్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. చతుర్థాధిపతి వ్యయంలోనే ఉన్నాడు, అదే అక్కడ పరివర్తన యోగం. శుక్రుడు బుధుడు పరివర్తన యోగం, లగ్నంలోనే శుక్రుడు. ఎట్టి పరిస్థితిలో మీకు మీ హాఫ్ షేర్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రామ్నాథ్ అండి. రామ్నాథ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. నా భవిష్యత్ ఎలా ఉంటుంది? భవిష్యత్ అంటే ఉద్యోగ పరంగానా లేకపోతే ఉద్యోగ పరంగానేనా? ఉద్యోగపరంగా. ఓకే అండి, రాజ్గురు గారు తెలియజేస్తారు. మీ రాశి నక్షత్రం చెప్పండి. నా పేరు రామ్నాథ్ అండి. ఓకే అండి, మీ రాశి? కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. ఓకే అండి, రామ్నాథ్ గారు కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. పరిష్కారాన్ని రాజ్గురు గారు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. రామ్నాథ్ గారు, దశమాధిపతి వృత్తిపరంగా భవిష్యత్తు ఎలాంటిది మీ ప్రశ్న? చాలా మంచి యోగం, ఇబ్బందులు ఎలాంటి ప్రశ్న లేదు. సర్పదోషము తృతీయంలో ఉండకు. ఇంత మట్టుకు చెప్పడానికి కొన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాము అంటే, ధర్మకారకుడు గురుడు కానీ మరి కర్మకారకుడు శనేశ్వరుడు కానీ సంపూర్ణముగా రాహు సర్పద యోగంలో ఈ భచక్రంలో నిలబడిపోతున్నారు. ఈ విషయానికి ఖచ్చితముగా దయచేసి అందరూ వీక్షకు మహాశయులకు చెప్పడం అంటే, రాహు దోషము ఎంత నివృత్తి చేసుకుంటూ వస్తారో ఈ ప్రశ్నా మార్గంలో ఎక్కడ ఏం నిలబడుతుంది అనేది చూడాలి. సప్తమాధిపతి దశమాధిపతి గురుడే రాహుతో పాటు. ఎంత మటుకు ఈ దాంట్లో నిన్న 25 తారీఖు, ఈ 25 తారీఖు నుండి 30 తారీఖు వరకు సంపూర్ణముగా రాహు గురుని అధిగమిస్తున్నాడు. ఈ యోగం వచ్చేస్తున్నది అంటే ఆయన ఈ గోచారంలో ఎంత సంచరిస్తున్నాడో ఆయనని దాటి వస్తున్నాడు. రాహు దోష బలం అలాంటి బలంగా వచ్చే యోగం. నిన్న ఈ యొక్క కార్యక్రమంలో చెప్పబడింది సింహరాశి, ధనుర్రాశి, మీనరాశి వాళ్లకు చాలా గందరగోళం ఏర్పడే ప్రశ్నలు. రాహుదోషం సంపూర్ణంగా బలంగా అంటే ధర్మహీనమైపోయాయి, దైవానుకూలం తగ్గిపోయే యోగం, అలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. దయచేసి ఈ యొక్క నివారణం జరగాలి అంటే మీరు సర్పశాంతిని అంటే ఆ గందరగోళం అనేది తగ్గిపోతుంది, టెన్షన్లు అనేది తగ్గిపోతుంది, వృత్తి అనేది సరిగ్గా నిలబడుతుంది. అలాంటిది ఏమి కాకుండా ఉండాలి అంటే సర్పదోషము కనీసము అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తూ రండి. ఒక 3 నెలలు ప్రతి శుక్రవారాలు ఈ యొక్క పరిహారాన్ని జరిపిస్తూ రండి స్వామి. శుభం. రాజ్గురు గారు, మనం బుధగ్రహం గురించి తెలుసుకుంటూ ఉన్నాం, మరికొన్ని వివరాన్ని తెలియజేయండి. నవగ్రహాల్లో అతి ముఖ్యమైన ఈ 5 గ్రహాలు అంటే రవి, చంద్ర, మాతృకారకుడు, పితృకారకుడు, మాతృకారకుడు రవి చంద్రులు అయిన తర్వాత కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శనీశ్వరులు 5 గ్రహాలని తారాగ్రహాలు అంటారు అన్నమాట. ఆ తారాగ్రహాల్లో బుధుడు నుండి భద్రయోగము అనేది వేరుపడుతుంది. అంటే బుధునికి స్వగృహాలు మిథున, కన్య ఈ స్థానాల్లో ఉండి కేంద్రత్వం పొందిన మరియు ఉచ్చత్వం పొందిన ఆ గ్రహము ఆ జాతకంలో అక్కడ నిలబడాలి. ఆ రకంగా నిలబడితే ఆ యొక్క జాతకంలో బుధుడు బలంగా ఉన్నాడు అని అర్థం. అదే మాదిరిగా మీనములో కన్యా రాశి ఉచ్చరాశి అయితే మీనరాశి నీచరాశి, అక్కడ నీచబడిపోతున్నాడు. ఆ రకంగా వచ్చే ప్రశ్న. అదే మాదిరిగా అలాగే
మిథున కన్య ఈ 2 రాశులకు కేంద్రంలో నిలబడి ఆ యోగం ఇస్తున్నాడంటే ఆ యోగానికి పేరు భద్రయోగము అని. పంచమహాపురుష యోగాలని ఈ 5 గ్రహాలు తారాగ్రహాల నుండి ఒక్కొక్క పంచమహాపురుష యోగాలు జరుగుతాయి అన్నమాట. దాంట్లో బుధుడు నుండి అంటే ఇంతకుముందు కుజునికి రుచక యోగము అది చెప్పాను. అదే మాదిరిగా ఇక్కడ గురుడు నుండి భద్రయోగము. చాలా బుద్ధివంతులు ఈ యొక్క ప్రశ్న వస్తుంది అంటే బుధుడు ఆ జాతకంలో చాలా బలంగా ఉన్నాడు, ఎలాంటి ప్రశ్నలు ఉండని, ఎలాంటి పరిస్థితులు ఉండని, మెదడు అయిన తర్వాత శరీరంలో ముఖ్యముగా ఒక సిస్టమ్, ఒక దీంట్లో అవయవాల్లో నరాల కారకుడు ఆయననే. ఈ వైద్యకీయ పరంగా వస్తున్నాడంటే న్యూమరాలజిస్ట్ అవుతారనమాట. ఆ బుధుడు బలంగా ఉన్నాడు. అదే మాదిరిగా నిన్న మాట్లాడుకున్నాము, సర్వేంద్రియాణం శిరఃప్రధానం అన్నారు. అందుకోసమే బుద్ధికారకుడు బుధుడు బలంగా ఉంటే చాలా బుద్ధిబలవంతులు. అంటే ఆ మైండ్ సెట్కు తిరుగు ఉండదు. ఎందరినో పిలిచి ఆ వేదికలపైన సన్మానిస్తూ ఉంటారు. అంటే వాళ్ళది ఐన్స్టీన్కు ఇక ఒక విషయం మంచిగా చెప్పుకోవాలి, చాలా మంచిగా స్ట్రైక్ అయిందనమాట. ఇప్పుడేనా 140 బిట్స్ అంట ఆయనది ఐన్స్టీన్కు. అంటే మెదడుని బిట్స్లో కొలుస్తారు ఎంత ప్రమాణంలో ఉంది అంటే. సామాన్యంగా 70-80 బిట్స్ ఉంటాయి జనరల్గా ఉండే విషయాల్లో. ఆయనకు 140 బిట్స్ పైన. అంటే ఎంత బలంగా డబల్, ఎంత బలంగా వచ్చే యోగము ఆ మాదిరిగా ఉంటాయి. ఈ దానికి ఒక చిన్న అధిష్టాన దేవత ఆ గురించి చెప్పుకోవాలంటే బుధునికి అధిష్టాన దేవత మహావిష్ణువు. అందుకోసమే మహావిష్ణువుని బుద్ధిపరంగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, అంటే బుద్ధిపోయి ఉంటే, యోగములో లేడు అవయోగి అయి ఉంటే, అలాంటి ప్రశ్నలో విష్ణు సహస్రం పారాయణాలు బుధుడు వల్ల వచ్చిన విషయంలో. అలాగే వెంకటేశ్వర స్వామివారు ఆ యొక్క కలియుగ దైవము, కానీ మహావిష్ణు అవతారం కాబట్టి అక్కడ వెళ్ళడము, ఇలాంటి ప్రశ్నలు బుద్ధిపరంగా అంటే ఈ దాంట్లో చాలా విశేషముగా అంటే విషయం అంటే ఎంత మట్టునే ఉండని గురుడు విషయం 2వ భాగం. కానీ విద్యాదానము చేయాలి, చాలా మంచి యోగం వస్తుంది. అంటే ఆ సత్కర్మ వలన మనిషికి బుద్ధి ప్రధానముగా ఎవరికి ఎంత మట్టులో విద్యాదానము చేసి ఆ విద్య అనేది చూపిస్తున్నాడో చెప్తున్నాడో బుద్ధి బలము బాగా బలంగా వస్తుంది రావాలి అనుకుంటే విద్యాదానము చేస్తే బుధుడు ఆ రకంగా మంచి యోగం కలిగిస్తాడు అన్నమాట. సరే, ఈ సంచికలో ఇంతలో కొనసాగిద్దాం. మళ్ళీ సంచికలో మళ్ళీ దీన్ని ఇదే బుధుడు గురించి మళ్ళీ చెప్పుకుందాం. కాలర్ కూడా రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. పాప పేరు? లక్ష్మీకాంత కుమారి మేడం. లక్ష్మీకాంత కుమారి మేడం. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. వృషభ రాశి మృగశిర నక్షత్రం మేడం. వృషభ రాశి మృగశిర నక్షత్రం. అవును మేడం. ఓకే అండి, ఏ సమస్య ఏంటో మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఒక్కటే ప్రశ్న సూటిగా అడగండి. సరే అండి, చెప్పండి. మా పాప ఎంబీబీఎస్ అయిపోయింది మేడం. పీజీకి ట్రై చేస్తుంది, అవకాశాలు ఎలా ఉన్నాయి అడుగుదాం స్వామికి. పీజీకి ట్రై అంటే విద్యాపరంగా ముందు ఎలా ఉంటుంది అనా? అవును మేడం. ఓకే అండి, ఉన్నత విద్య గురించి మీరు అడిగారు, గురువు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. సరే అండి. స్వామి నమస్తే. నా గురువు నమస్కారం. అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయిందా అండి? అయిపోయింది సార్, అవుతుందండి, 1 నెలలో అయిపోద్దండి. సరే, అంటే ముందు ఎండి చేయాలన్నట్ల ఆలోచన చేస్తున్నారు? అవును మేడం. సార్ ఎండిలో సరే లగ్న యోగకారక. స్వామి కొంచెము ఇబ్బందిగా మారే ప్రశ్న. లాభాధిపతి సప్తమంలో ఉన్నా కూడా అంటే కొంచెం 1 నెల అయిన తర్వాత ఆలోచన చేయండి స్వామి. ఇప్పట్లో ఇది నిర్ణయించడానికి అంటే అర్థం ఏంటంటే ఆస్కారం రాదు, కొంచెం ఇబ్బంది అంటే లేట్ అవుతుంది. 1 నెల అయిన తర్వాత కుజుడు తులారాశి నుండి మళ్ళీ వ్యయస్థానములో ధనుర్లగ్నానికి వృశ్చికంలో ప్రవేశించాలి. అయిన తర్వాత నిర్ణయం తీసుకోండి. అంతరవక ఇక్కడ ఈ ఆలోచన వద్దు, వస్తుంది కానీ ఈ దోషం పక్కల జరగాలి. అంటే దాదాపు 1 నెల జూలై అయిన తర్వాత
అప్పుడు ఆలోచన తీసుకోండి. అంతవరకు సప్తమం లాభాధిపతి సప్తమంలో ఉన్నాడు, ఇంకా అంతవరకు ఉండాలి, అలాగే అది కొనసాగాలి. అలాంటి వస్తే అమ్మాయి మళ్ళీ మాస్టర్ డిగ్రీ చదివే ప్రసక్తి. అంతవరకు ఏ రకంగా ఆలోచన చేయకండి స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. మేడం నా పేరు లక్ష్మి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, మీ రాశి నక్షత్రం చెప్పండి. అశ్విని నక్షత్రం మేషరాశి మేడం. అశ్విని నక్షత్రం మేషరాశి. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. ఓకే మేడం, చెప్పండి. నమస్తే సార్ గురూజీ గారు. నమస్తే సార్ నేను ఎంఎస్సీ బీఈడీ చేశాను సార్. గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నాను, అది వస్తుందా రాదా, నాకు ఆ అదృష్టం ఉందా లేదా అని అడుగుదామని. ఓకే అండి, మీరు లైన్ లో ఉండండి, గురువు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. ఓకే అమ్మా. నమస్తేనమ్మా లక్ష్మి గారు. నమస్తే. మీరు మీ ఇది అనేది ఏమంటారు విద్యా వ్యాసంగము దాని గురించి చెప్పారు, మంచిగా శుభం. కానీ ఖచ్చితంగా మీ దశమాధిపతి సప్తమంలో అంటే వృశ్చిక రాశిలో ఇక్కడ ఇంకా వక్రిగానే సంచరిస్తున్నాడు. ఆగస్టు 12 అయిన తర్వాత ఈ వక్రగతి అనేది నివారించబడుతుంది, అంటే మళ్ళీ మార్గిగా మళ్ళీ సంచరిస్తాడు. ఈ లగ్నానికి భాగ్యాధిపతి దశమాధిపతి ఆయననే, వృత్తి అనేది నిర్ణయించేది ఆయననే. అంటే ఆగస్టు 12 వరకు ఏమి ప్రయత్నించడానికి రాదు, ఒక విషయం. రెండో విషయం అంటే దశమంలో కేతు ఉన్నాడు. మీరు ప్రతి మంగళవారము ఉపవాసము వ్రతము చేయాలి. అలాగే గణపతి ఆలయానికి వెళ్ళేసి స్పష్టముగా స్వామివారికి దండం 11 ప్రదక్షిణలు వేసి రావాలి. ఇలాంటిది చేస్తూ రండి. ప్రతి మంగళవారం అయితే తప్పకుండా చేయండి అమ్మ. వచ్చే యోగం బలంగా వృషభ లగ్నానికి యోగకారకుడు శనేశ్వరుడే. కానీ మీకు జీవితంలో నిదానముగా జరుగుతుంది. భాగ్యోదయం అనేది ఏదో దొరకాలంటే నిదానముగా ఈ 2 ఉపాయాలను చేయండి అమ్మా. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, మీ పేరు? మా పాప పేరు అండి, నా పేరు ప్రసాదరావు అండి. మా పాప పేరు అలేఖ్య అండి. ఓకే అండి, అలేఖ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే, పాప యొక్క రాశి నక్షత్రం చెప్పండి. పాప రాశి కృత్తిక రాశి అండి. వృషభ రాశి. కృత్తిక నక్షత్రం వృషభ రాశి. వృషభ రాశి అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేసండి. కృత్తిక నక్షత్రం 4వ పాదం అండి. ఓకే అండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. పాపది ఆల్రెడీ ఎంబీఏ అయిపోయిందండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి, పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? ఎంబీఏ కంప్లీట్ అయిపోయిందండి, ఎంకామ్ చేస్తుంది. దానికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, సరైన సంబంధం ఏమో ఎప్పుడు అవుద్ది, పెళ్లి యోగం ఎప్పుడు అవుద్ది అనేది. ఓకే అండి, పాప వివాహం అనేది ఎప్పుడు ప్రయత్నిస్తే మంచిది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. గురువు గారు పరిష్కారం చెప్తారు, మీరైతే శ్రద్ధగా వినండి. స్వామి ప్రసాదరావు గారు నమస్తే. లగ్నాధిపతి లాభంలో, సప్తమాధిపతి కుటుంబంలో, ద్వితీయ స్థానంలో కేతు. ఈ యొక్క విషయాలు అష్టమంలో అమ్మాయికి మాంగళ్య స్థానంలో రాహుదోషము. ఇది కొంచెం ఇబ్బందిగా, అంటే అమ్మాయిలకు ఆడపిల్లలకు ముఖ్యంగా చెప్పే విషయం అంటే అష్టమంలో రాహుదోషము ఉండకూడదు, మాంగళ్య స్థానంలో రాహుదోషం అనేది రాకూడదు. ఇది చాలా జాగ్రత్తగా పడి ఆలోచన చేయండి. ఎందుకంటే అష్టమంలో రాహు ఉండి ద్వితీయంలో కేతు ఉంటే మాంగళ్యానికే దోషము నిలబడుతుంది అనేది చెప్పడమే చాలా ఆస్కారం తక్కువ, చాలా ఇబ్బందికరంగా మారుతుంది. లేకపోతే ఆఖరికి ఎలా ఉంటారు అంటే ఆ మాంగళ్య బలం వచ్చేసినా కూడా వీళ్ళు ఒకటిగా ఉంటారో అని చెప్పడమే కష్టం. ఈ రకంగా వచ్చే యోగము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయికి, ఎందుకంటే చిన్న విషయం కాదండి వివాహం అనేది 100 ఏళ్ల పంట. కాబట్టి అలాగే అమ్మాయి పేరు మీద ఒక్కటి చండీ హోమమే జరిపించండి, చండికా హోమమే జరిపించండి. వివాహానికి ముందు అష్టమంలో ఉండ రాహుదోషం పోతుంది. అలాగే ద్వితీయంలో
చక్కని కాపురం జరగాలి అంటే ఆ ఒడదుడికలు గొడవలు గందరగోళం ఉండకూడదు. ఆ యొక్క కేతు వల్ల అది జరిగే ప్రసక్తి. కాబట్టి ఆ కేతు దోషానికి గణపతి హవనం ఈ 2 జరిపించిన తర్వాత అమ్మాయి వివాహానికి ప్రయత్నించండి. మాంగళ్య స్థానంలో రాహు ఉన్నాడు అంటే చాలా చాలా గంభీరముగా ఆలోచించి చెప్పడే విషయం అంటే మాంగళ్యానికి బలం తక్కువ. ఇది స్పష్టముగా చండికా హోమము జరిపించండి, గణపతి హవనము జరిపించండి, తర్వాత పెళ్లికి ప్రయత్నించండి. శుభం. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా గురించేనండి. ఓకే అండి, మీ పేరు చెప్పండి. ఎంఏ ప్రసాద్ అండి. ఎంఏ ప్రసాద్, విశాఖపట్నం అండి. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. అనురాధ నక్షత్రం అండి. అనురాధ నక్షత్రం 2వ పాదం వృశ్చిక రాశి అండి. వృషభ లగ్నం. వృశ్చిక రాశి. ఓకే అండి, ఎంఏ ప్రసాద్, అనురాధ నక్షత్రం 2వ పాదం వృశ్చిక రాశి. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒకటే ప్రశ్న సూటిగా అడగండి. అంటే కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది ఏంటండి? ఓకే, బిజినెస్ పరంగా అభివృద్ధి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి, రాజ్గురు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. నమస్కారం. కాంట్రాక్ట్ గురించి మీరు అడిగే ప్రశ్న దశమంలో 2 భాగాలుగా ఉండే ప్రశ్న, 2 సార్లు జరిగే ప్రశ్న. అలాగే దశమంలో దశమాధిపతి రాహుతో పాటు దశమాధిపతి రాహుతో పాటు అలాగే షష్టమంలో అంటే కాంట్రాక్ట్ని చూయించేది శనేశ్వరుడు. ఈ యొక్క యోగము కొంచెం ఇబ్బందిగా ఉండే విషయం స్వామి, బాగా చూడండి. ఏంటంటే రాహు వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి, శనేశ్వరుని వల్ల కూడా ఇబ్బందులు వచ్చే ప్రశ్న. ఎందుకంటే షష్టమంలో ఉండ రాహు వక్రిగా ఉన్నాడు. ఆ విషయానికి చాలా జాగ్రత్త పడి ఈ యొక్క కాంట్రాక్ట్ని మీరు తీసుకోండి. ఇంకొకరి దగ్గర ఎక్కడనే కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే విషయం కానీ సవ్యంగా వచ్చే యోగం కష్టము. లగ్నాధిపతి వ్యయంలో నిలబడుతున్నాడు. కొంచెం ఈ యొక్క విషయాన్ని బాగా గమనించి చేయండి స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. సోమశేఖర్ రెడ్డా? చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి, ఓకే అండి. మీరు మీ రాశి నక్షత్రం చెప్పండి. నాది కుంభరాశి శతభిష నక్షత్రం అండి. కుంభరాశి శతభిష నక్షత్రం. అవునండి. ఓకే అండి, ఇప్పుడు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒకటే ప్రశ్న. ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నానండి, యోగం ఉందా లేదా కనుక్కుందామని. తప్పకుండా అండి, రాజ్ గురు గారు పరిష్కారాన్ని తెలియజేస్తారు. మీరు లైన్ లో ఉండండి, గురువు గారు మాట్లాడతారు, శ్రద్ధగా వినండి. చంద్రశేఖర్ రెడ్డి, కుంభరాశి శతభిష నక్షత్రం. స్వామి నమస్తే. చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. మీకు వచ్చే యోగము బలంగా బాగుంది. విషయము దశమాధిపతి దశమాన్ని చూస్తున్నాడు ఇక్కడ. కానీ మీరు ఒక 2 నెల అయిన తర్వాత ప్రయత్నించండి. అంతవరకు ఎలాంటిది ఏమి ప్రయత్నం వద్దు. ఎందుకంటే మళ్ళీ అంటే నేను కోచింగ్ తీసుకుంటున్నాను సార్, ఎగ్జామ్ 4 నెలల తర్వాతే ఉంటుందండి. సరే 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 స్వామి, మీరు మీ ఆ యొక్క పనిని 4 నెలలు కాదు 2 నెలలు అయిన తర్వాత మీరు ప్రయత్నించవచ్చు. విషయం అనేది తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది. ఎందుకంటే లాభాధిపతి లాభాన్ని చూస్తున్నాడు, దశమాధిపతి దశమాన్ని చూస్తున్నాడు. అంటే మీకు ఉద్యోగ లాభము దొరుకుతుందనే అర్థం. దాంట్లో శనేశ్వరుడు ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది దొరుకుతుందనే విషయము. మీ దాంట్లో కూడా మళ్ళీ ఇంకొక విషయము, డబల్ ఛాన్స్ వచ్చే యోగం. ఎందుకంటే ద్విస్వభావ రాశి దశమ స్థానం 2 సార్లు వచ్చే యోగం ఉంది. చూడండి, బాగా గ్రహించి. ఎందుకంటే ముందల సంవత్సరం 2017 జనవరి 26 తారీఖు ఈ దశమ స్థానానికి శనేశ్వరుడు ప్రవేశం. అప్పుడు ఇంకా బలంగా వచ్చే యోగం వస్తుంది స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. హలో నమస్తే. మీ పేరు చెప్పండి. అవినాష్ వర్మ.
రఘునాథ్ శర్మ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవినాష్ వర్మ. రవినాథ్ వర్మ. రఘునాథ్ వర్మ. అవినాష్ వర్మ. అవినాష్ వర్మ. ఓకే అండి, అవినాష్ వర్మ గారు చెప్పండి, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించి. ఓకే, మీ రాశి నక్షత్రం చెప్పండి. రాశి కన్యా రాశి. కన్యా రాశి. ఉత్తర నక్షత్రం. ఉత్తర. ఓకే అండి, అవినాష్ శర్మ కన్యా రాశి ఉత్తర నక్షత్రం. అవినాష్ వర్మ. ఓకే, చెప్పండి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. జాబ్ కోసం. జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ప్రయత్నాల్లో ఉన్నారా? ఓకే అండి, రాజ్గురు గారు పరిష్కారం తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. హలో స్వామి, నమస్తే. నమస్తే గురూజీ. కన్యా లగ్నము ఇక్కడ ఉదయించిన ప్రశ్న. స్వామి, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒక విషయం చెప్పడం అంటే, మీరు ఉద్యోగంలోనే కొనసాగాలని ఆలోచన చేస్తున్నారా? అదే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా? ఈ యొక్క విషయం స్వామి అబ్రాడ్ ట్రై చేస్తున్నాను జాబ్స్ కోసం. లేదు, వ్యాపారం కూడా ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని అది విషయం. లేదు నాది జస్ట్ బీటెక్ కంప్లీట్ అయింది మొన్న. అవును స్వామి. సరే, శుభం స్వామి. మీరు ప్రయత్నిస్తే చాలు, మీకు ఇది వచ్చేస్తుంది. దానికి ఏమి ఇబ్బంది లేదు, జాబ్కి ఏమి ఇబ్బంది లేదు. దశమాధిపతి భాగ్యాధిపతి దశమంలోని మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఉద్యోగం అనేది దొరుకుతుంది. ఎలాంటిది ఏమి చేసే ప్రసక్తే వద్దు, ప్రయత్నించండి అంతే. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, కొంచెము శనేశ్వరుడు వక్రి అయి నిలబడ్డాడు. ఒక్క నెల మీరు ఆగండి అంతే, ప్రయత్నించండి, వద్దన విషయం లేదు. కానీ మీరు ఏం పరిహార ఉపాయాలు అవసరం లేదన్నమాట. ఇది ఒక్కటి చేయండి, అంటే ఒక్క నెల నిలబడండి, అయిన తర్వాత ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో మీకు జాబ్ వచ్చేస్తుంది స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు వీర వెంకట సత్యనారాయణ మూర్తి అండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. వీర వెంకట సత్యనారాయణ మూర్తి. ఓకే అండి, వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి అండి. అబ్బాయి పేరు చెప్పండి. రత్న కిషోర్ అండి. రత్న కిషోర్, అంతేనా అండి? ఓకే అండి, బాబు యొక్క రాశి నక్షత్రం చెప్పండి. చిత్తా 4వ పాదం అండి. చిత్తా నక్షత్రం 4వ పాదం. రాశి తులారాశి. ఓకే అండి, రత్న కిషోర్ చిత్తా నక్షత్రం 4వ పాదం తులారాశి. అలాగే మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. మళ్ళీ ఒకసారి పెద్దగా చెప్పండి కొంచెం. ఎంఎస్ అండి, ఎంఎస్కి వెళ్తా అంటాడు అమెరికా. ఓకే, పై చదువుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, రాజ్గురు గారు పరిష్కారాన్ని చెప్తారు. ఓకే అండి, రాజ్గురు గారు మాట్లాడతారు, మీరు వినండి. స్వామి నమస్తే. ఇక్కడ అబ్బాయి విదేశానంలో అక్కడ విద్యా వ్యాసంగం గురించి ప్రశ్న అడుగుతున్నారు స్వామి. అక్కడ జాబ్ చేయొచ్చు, కానీ మళ్ళీ విషయము అంటే మళ్ళీ చదవడం అంటే కొంచెం ఇబ్బందిగా ప్రశ్న. కొంచెం అక్కడ కూడా జాబ్ చేస్తురండి, అయిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ మళ్ళీ చదవడానికి ఎంఎస్ చదవడానికి ఆస్కారం రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కలిగే యోగం అంటే ఉద్యోగం దొరకవచ్చు అక్కడ. అది చేయండి స్వామి. ఎందుకంటే దశమాధిపతి సప్తమంలోనే రాహుతో పాటు ఖచ్చితంగా అక్కడ జాబ్ దొరికేస్తుంది. జాబ్ చేయండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ అక్కడ చదువుతారంటే ఇంకా కొంచెం టైం ఆగాల్సిందే. ఇది ఒక్క కొంచెము ఏమి ఇది చేయడానికి రాదు, అలాంటి వచ్చే యోగం స్వామి. శుభం. రాజ్గురు గారు, మనం బుధగ్రహం గురించి మరికొన్ని వివరాన్ని తెలియజేయండి. ఈ బుధగ్రహం గురించి విషయం అడుగుతున్నారు కదా, దీంట్లో ముఖ్యముగా విష్ణు సహస్రనామ పారాయణం. ఇది ఎంత బలంగా చూడండి, ఎంత సర్వేంద్రియాణం శిరఃప్రధానం అన్నారు. ఆ విషయానికి చెప్తే, ఈ భచక్రంలో 27 నక్షత్రాలు, 4 పాదాలు, 12 రాసులు, దాంట్లో 9 పాదాలు. ఈ రకంగా ఆలోచన చేస్తే, గణితం చేస్తే 108 పాదాలు వస్తాయి సరిగ్గా. అదే మాదిరిగా అక్కడ కూడా కరెక్ట్ 108 శ్లోకాలు ఉన్నాయి. అందుకోసము ఏ నక్షత్రము ఏ పాదం వాళ్ళు ఉన్నారో దాన్ని సరిగ్గా రోజు పఠిస్తూ ఉంటే
మనము సవ్యంగా ఏమేమి కావాల్సింది ఎలాంటిది అంటే బుద్ధి ప్రకారంగా. మనస్సు వేరేది చెప్పినా కూడా బుద్ధి సన్మార్గంలోనే నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనసు విచ్చలవిడిగా ఇచ్చేస్తుంటుంది. కానీ బుద్ధి అలాంటిది కాదు. ధర్మాధర్మాల్ని విభేదించి ఎలాంటిది అని ఆలోచించి చెప్పేదే బుద్ధి. కాబట్టి బుద్ధి ఎంత శ్రేష్టమైనదంటే అందుకోసమే సవ్యమైన సంపాదన వల్ల ఆ సవ్యమైన ఆహారం వస్తుంది. అలాంటి సవ్యమైన ఆహారము భుజిస్తే అలాంటి సవ్యమైన ఆలోచనలు వస్తాయి. ఎలాంటి సవ్యమైన ఆలోచనలు వస్తాయో అలాంటి బుద్ధి ప్రేరేపిస్తుంది. అంటే ఎంత ప్యూరిఫై అంటారు కదా, ఆ రకంగా ప్యూరిఫై చేసిన తర్వాత వచ్చేది బుద్ధి. కాబట్టి బుద్ధి అనేది, ఆ నిర్ణయం అనేది జీవితంలో తీసుకునే నిర్ణయాలకు చాలా ప్రధానముగా చేసే ఒక ప్రక్రియ. కాబట్టి ఈ ఎలా ఒక వాహనానికి స్టీరింగ్ అంటారో ఆ రకంగా పైన శిరస్సులో ఆ మెదడు అనేది టోటలీ ప్రతి ఒక్కటి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మీరు ఒక నిద్రలో ఉంటే కూడా అది పనిచేస్తూ ఉంటుంది. అనైచ్ఛికమైన స్నాయువు అలాంటిది అది బుద్ధి అనేది. చాలా విపరీతంగా దాని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అదే మాదిరిగా నరాల బలహీనత గురించి ఇలాంటిది ఏమీ ఉండని చూడాలి అంటే చిన్న ఒక అవయవం గురించి చెప్పినా అంతే. బుధుడు సవ్యంగా ఉంటే ఇవి అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి విష్ణు సహస్రనామము ఎప్పటికీ బుధుడు నీచబడిపోయిన వాళ్ళు జాతక చక్రంలో నీచుడు అన్నాడు, అవయోగి అయి ఉన్నాడు అంటే ఖచ్చితముగా మంచి యోగకారకుడై ఉంటే మరకతాన్ని ధరించాలి. కుడి చేతు చిటికెన వేలుకు అంటే ఆ యొక్క పవర్ అనేది యాడ్ అయిపోతూ ఉండాలి. లేదు అంటే ఖచ్చితముగా స్వామివారికి లేకుంటే చెట్లలో ఒక విష్ణు చెట్టు అని ఉంది. ఇంతకు ముందులో కూడా నిన్నటి ఎపిసోడ్లో కూడా చెప్పాను. ఆ విష్ణు చెట్టుకు రోజు నీళ్లు పోస్తూ సేవ చేస్తూ ఉండాలి. ఎంత ఇంకా దీంట్లో ఇంకొక చిన్న విషయం అంటే గురుడు బుధుడు కలయిక వల్ల ఆ యొక్క యోగం ఎలాంటిది వస్తుందంటే సత్యనారాయణ స్వామి అవతారం ఈ మహావిష్ణువు దాంట్లో ఆ సత్యనారాయణ స్వామి అవతారం ఏముందో అది బుధుని వల్ల కలిగించిన విషయం కనబడుతుంది అనమాట. ఎవరైనా ప్రతి నెల సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారంటే ఇట్లా పెట్టి చూస్తే బుధుడు గురుడు కలయికలు అక్కడ కనబడతాయి. ప్రశ్న మార్గంలో అది సవ్యంగా జరిగిందో లేదో, స్వామివారిది ఎలా అయిందో అలాంటి కనపడుతుంది. కాబట్టి ఇక్కడ విషయం చెప్పడం అంటే సత్యనారాయణ స్వామి వారిని పూజించడము అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క బుధుడు జాతక చక్రంలో మేషంలో కానీ వృశ్చికంలోనే కానీ ఉంటే వాళ్ళ ఇంటి ఇలవెల్పే కానీ అక్కడ సంబంధించింది ఏమొస్తుంది అంటే నారసింహ అవతారం, మహావిష్ణు అవతారమే. అలాగే మకర కుంభంలో బుద్ధ అవతారము, కల్కి అవతారం. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కల్కి అవతారం అంటే వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత మనం ప్రయత్నిస్తూ పూజిస్తూ ఫలాలు సేవలు అలాంటివి వ్రతాలు చేస్తూ వస్తాము ఆ దోషం అనేది తగ్గిపోయి వస్తుంటుంది. బుధుడు ఈ విషయంలో ఎంత ఇదేను. అలాగే తన స్వస్థానాలు మిథునము కన్యలో ఉంటే రామావతారం. నాకు ఒక జాతకం వస్తే చెప్పానమాట వాళ్ళకు, మీ జాతకంలో ఇలాంటి ప్రసక్తి ఉంది, మీరు ఈ ఉగాది అయిన తర్వాత 9వ రోజుకు శ్రీరామనవమి వస్తుంది. ఆ యొక్క 9 రోజుల్లో దీపాలు దాని గురించి విశేషంగా చెప్పానమాట. ముందల సంచికలో మళ్ళీ దీన్ని కొనసాగి చెప్దామమ్మా. శుభం. రాజ్గురు గారు మా కార్యక్రమానికి వచ్చేసి ఇన్ని వివరాలని అలాగే కావాల్సిన యొక్క సందేహాన్ని కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఓం గంగణపతే నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చూసారు కదా, ఇది ఇవాల్టి రాజయోగం కార్యక్రమం. ప్రతి శని ఆదివారాల్లో రాజయోగం కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్తే.